హనుమంతనా కొంచెం హనుమంత రాదన్న హనుమంతనా అయిపోయింది. శ్రీకాంత్ అశోక్ భక్తల్ ఆల్రెడీ అయింది. ఇప్పుడు ఈ 6 కేసెస్ కలిపి 94 అయింది. కానీ 100 వరకు నాకు తీసుకెళ్ళదా అదే సైకాలజీ అట్లా ఉంది అని. దానిలో మడికల్ టౌన్ తర్వాత మక్తల్. సో మనం దానికోసం స్పెషల్ టీం ఫామ్ చేసి సర్కిల్ లెవెల్లో క్రైమ్ టీం ఏర్పాటు చేసి దానిపైన వర్కౌట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి కొన్ని క్లూజ్ వచ్చినాయి. క్లూజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకి 6 కేసెస్లో ఒకడే ఆఫెండర్ అప్పల్ నాయుడు అనే వ్యక్తి దొరికిన తర్వాత ఆయన కన్ఫెస్ చేశారు. మళ్ళీ ఇంకా ఇంట్రోగేషన్ చేస్తే మన దగ్గర 6 కేసెస్లో రఫ్లీ 75 తోలా గోల్డ్, 35 తోలా సిల్వర్ అండ్ దాదాపు 4 lakh వరకు క్యాష్ అనేది తీసుకున్నట్లు అది ఒప్పుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. కేసెస్ వచ్చేసి మెయిన్లీ మనకి ఈ నెలలలోనే మక్తల్ దానిలో 182/2024 అండర్ 331 clause 4 305 BNS దానిలో రఫ్లీ 65 తోలా గోల్డ్ పోయింది. అట్లాగే 2 months బ్యాక్ మరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మరికల్ టౌన్లోనే 83/2024 అండర్ సెక్షన్ 457 380 దానిలో రఫ్లీ 20 తోలా గోల్డ్, 35 తోలా సిల్వర్ అండ్ 4 lakh క్యాష్ అది కూడా పోయింది. దీని తర్వాత ఇంకా 4 కేసెస్ చిన్న దీనికి ఒకటి 8 తోలా గోల్డ్, అట్లాగే 3 తాళ పుష్పు అని మక్తల్ 2 అండ్ నారాయణపేట్ 1. సో మొత్తం వచ్చేసి 6 కేసెస్లో రఫ్లీ 75 తోలా గోల్డ్, 35 సిల్వర్ అండ్ 4 lakh క్యాష్ వర్త్ వచ్చేసి 57 lakh వర్త్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. అయితే ఆయన ఏమో ఏంటంటే ఆయన రాత్రి 1 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉన్న వ్యక్తి కొంచెం డీప్ స్లీప్లో ఉంటారు, ఆ టైంలోనే చేస్తారు. ఎస్పెషలీ ఆయన ఏమో ఏంటంటే ఆయన ఇంట్లో ఇన్వెంట్స్ ఉన్నప్పుడే చేస్తారు. ఆయన లేని అప్పుడు హౌస్ బ్రేకింగ్ అవన్నీ చేయరు. ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆ నమ్మకంతో జనాలు ఇన్వెంట్స్ మేమున్నాం కదా అన్నీ సేఫ్ ఉంటుంది, ఆ నమ్మకంతో చావి తాళం కానీ పక్కన ఎక్కడైనా తకియా అదే పిలో కింద పెడతారు. అట్లా ఆయన వెతికి తీసుకొని లాక్ ఓపెన్ చేస్తారు అండ్ లోపల వెళ్ళి ఆ డీప్ స్లీప్ టైం 1 గంటల నుంచి 4 గంటల వరకు 4 గంటల వరకు ఆ టైంలో మొత్తం ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ తీసుకుంటారు. ఈ ఎమోలో ఆయన ఎక్కడైనా ఏం బ్రేకింగ్ అవన్నీ తాళం బ్రేక్ చేయడం అవన్నీ ఏం చేయరు. ఆయన తీసుకునేది కూడా ఒక నార్మల్ వ్యక్తిలాగా జస్ట్ ఒక టంగ్ క్లీనర్, ఒకటి టేప్ అండ్ కటర్ అంతేవరకు పెడతారు. దీని తప్ప ఏం ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం పెట్టరు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ కానీ తాళం బ్రేకింగ్ కానీ ఏం ఉండవు. ఇంట్లో ఇన్మేట్స్ పడుకున్నప్పుడు పక్కనే ఎక్కడైనా తాళం పెడతారు, ఆ తాళం తీసుకొని ఎస్పెషలీ డీప్ స్లీప్ టైంలో మార్నింగ్ 1 నుంచి 4 వరకు ఆ టైంలోనే ఆయన పెట్టుకుంటారు. జనాలు కూడా తాళం అనేది
ఎక్కడైనా బీరువాల్లో ఆర్ బయట ర్యాక్లో ఆర్ కిటికీ పైన మనం సైడ్లో కొంచెం పెడతాం ఆర్ బట్టల కింద పెడతాం. అండ్ ఆ అలవాటుతోనే ఆయన లాభం తీసుకుంటారు. ఆ ఏరియా చూస్తే ఆయనకి తాళం దొరుకుతుంది. తాళం తీసుకొని బీరువాలు ఓపెన్ చేసి దానిలో లాకర్ ఉంటే మళ్ళీ లాకర్ చాబీ తీసుకొని లాకర్ ఓపెన్ చేస్తారు. దాని నుంచి విలువైన వస్తువులన్నీ తీసుకెళ్తారు. ఈ మధ్యలో ఇవన్నీ తీసుకొని ఆయన ఒక ఐటమ్స్ కొన్ని ఆయనకి బాగా వైసెస్ ఉన్నది. అంటే ఆయన గేమ్ ఆడడం అనేది చాలా ఇష్టం ఉంది. అట్లాగే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. దానివల్లనే ఈ దొంగతనం చేయడం అనేది ఆయన చేస్తున్నారు. రాయచూర్ వెళ్ళి ఆయన ఉంటారు హైదరాబాద్లో. మోస్ట్లీ రాయచూర్ వెళ్ళి అక్కడ గేమ్ ఆడతారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు. అండ్ అక్కడ లీగల్ ఉంది కాబట్టి అక్కడ ఆడి మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దారిలో ఉన్నప్పుడు ఫస్ట్ రెక్కి చేసి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ దొంగతనం చేస్తున్నారు. సో ఈ మంచి పని అయింది. ఇప్పుడు రీసెంట్ 6 కేసెస్ మనకి మొత్తం డిటెక్ట్ అయినది. ఈయన పైన ఇంత ముందు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అని కలిపి ఆల్మోస్ట్ 45 ఇట్లానే దొంగతన కేసు ఉన్నది. హీజ్ అ ప్రొఫెషనల్. అండ్ ఏంటంటే ఆయన కొంచెం క్రిమినల్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే, నాకు ఇది అవసరం కాకుండా నాకు ఇది చేయాల్సిందే. అండ్ క్రిమినల్ సైకాలజీ బిహేవియర్ అట్లా వచ్చేసింది ఆయనకి.